బ్రెయిన్ ఈటింగ్ అమీబా మీ ముక్కు ద్వారా ప్రవేశించి మీ మెదడు వరకు చేరుకుని అది మీ మెదడును దెబ్బతీస్తుంది, మరణానికి కూడా దారితీస్తుంది. కేరళలో 69 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. ఈ వ్యాధి తమిళనాడు కూడా వ్యాపిస్తుందా? దీని నుండి మనం ఎలా రక్షించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సరస్సులు, చెరువులు, కుంటలు, క్వారీ నీరు మరియు కొండ ప్రాంతాల్లోని పల్లపు ప్రాంతాల్లో చాలా కాలం నిలిచి ఉన్న నీటిలో ఉంటుంది. చివరికి మీ ఓవర్ హెడ్ ట్యాంకులు చాలా కాలం నిలిచి ఉన్న నీరు, నెలల తరబడి నిలిచి ఉన్న నీరు, లేదా మీరు ఊరెళ్ళినప్పుడు ఆ ట్యాంకును అలాగే వదిలేసినా కూడా ఉంటుంది. ఇలా చాలా కాలం నిలిచి ఉన్న నీటి నుండి వ్యాపించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది సోకితే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడ బిగుసుకుపోవడం, వాంతులు, గందరగోళం మరియు ఫిట్స్ వస్తాయి. ఈ వ్యాధి తమిళనాడుకు వచ్చే అవకాశం తక్కువైనా నిలిచి ఉన్న నీటిలో స్నానం చేయడం ఖచ్చితంగా నివారించండి. మీ ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా కాలం వాడకుండా ఉంటే అది కూడా నిలిచి ఉన్న నీరే, కాబట్టి క్లోరిన్ బిళ్ళలు వంటివి కొని శుద్ధి చేసి ఆ తర్వాత వాడండి. బ్రెయిన్